సంఖ్యాకాండము 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదికి కోపము రాదు. ఇదిగో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చితిని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలుచూలు నీదగును. అయితే మనుష్యుని తొలుచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని, గొర్రె యొక్క తొలిచూలిని, మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠము మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరెయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును
నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమియూ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమభాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీల యొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.